ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే when the ball was thrown from a height 320 meters from the ground, okay, with a velocity of 60 meter per second. అప్పుడు ఫైండ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు? 6 క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అంటే టైమ్ టు రీచ్ ది మ్యాక్సిమం హైట్, తర్వాతది సెకండ్ది మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్, థర్డ్ది టైమ్ టు రీచ్ ది గ్రౌండ్. అలా క్వశ్చన్స్ అడిగాడు. ఇప్పుడు ఇది ఏ కేసు అంటే గ్రౌండ్ నుంచి ఒక హైట్ ఎంత? ఈ హైట్ 320 మీటర్స్. 320 మీటర్స్ హైట్ నుంచి ఒక బాల్ కానీ థ్రోస్ వర్టికల్లీ అప్వర్డ్స్ విత్ ఏ వెలాసిటీ 60 మీటర్ పర్ సెకండ్. ఈ కేసు అనమాట. ఈ కేసు అన్నప్పుడు ఏం చెప్పాను నేను? ఒక బాల్ని వర్టికల్గా త్రో చేసినప్పుడు ఇలా పైకి వెళ్ళే కొద్దికి వెలాసిటీ అనేది తగ్గుకుంటా ఏదో ఒక పాయింట్ దగ్గర జీరో అయ్యిద్ది. ఎప్పుడైతే దాని యొక్క వెలాసిటీ జీరో అయ్యిద్దో దట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ ద బాల్ వాజ్ రీచింగ్. ఎక్కడైతే వెలాసిటీ జీరో అయ్యిద్దో అది అక్కడి నుంచి అది మ్యాక్సిమం హైట్ వెళ్ళగలదు అనమాట, హెచ్ మ్యాక్స్. ఇప్పుడు దీన్ని ఫస్ట్ది అది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది టైం టు రీచ్ ది మ్యాక్సిమం హైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అంటున్నాడు. మనకి ఏం చెప్పుకున్నాం? కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏంటి కైనమాటిక్ ఈక్వేషన్స్? 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏంటి? 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ కైనమాటిక్ ఈక్వేషన్ యూజ్ చేసుకుని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటి? ఫస్ట్ది డిస్ప్లేస్మెంట్ S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏంటిది? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. థర్డ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఏంటి? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఈ 3 కైనమాటిక్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ కైనమాటిక్ ఈక్వేషన్ ని యూజ్ చేయాలంటే మనం ఫాలో అయ్యే సైన్స్ ఏంటో మనకి క్లారిటీ ఉండాలి. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్, ఇదేంటి? రిఫరెన్స్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ రిఫరెన్స్ నుంచి పైకి వెళ్తుంటే పాజిటివ్ గాను, కిందకి వస్తుంటే నెగిటివ్ గాను, అదేవిధంగా వెలాసిటీ పైకి వెళ్తుంటే పాజిటివ్ గాను, వెలాసిటీ కిందకి వస్తుంటే టువర్డ్స్ వి నెగిటివ్. కానీ యాక్సిలరేషన్ ఏంటిది? పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఏంటిది? ఇది నెగిటివ్ గాని తీసుకుంటాం. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ ఈ సైన్ ఫాలో అవుతూ ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ది టైం టేకెన్ టు రీచ్ ది మ్యాక్సిమం హైట్. టైం టేకెన్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ టైం ఫంక్షన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. దీనిలో ఫస్ట్ చూద్దాం. దీనిలో డిస్ప్లేస్మెంట్ ఎంత హైట్ వెళ్ళిద్ది, ఇది అన్నౌను, టైం అన్నౌను, ఇది అన్నౌను. ఒక ఈక్వేషన్ 2 అన్నౌన్స్ తో పాసిబుల్ కాదు, కాబట్టి ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకోలేం. తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ వద్దాం. దీనిలో వచ్చేసరికి t ఒకటి టైం అన్నౌను, v అనేది తెలుసు ఫైనల్, ఓకే. ఇది ఓన్లీ t ఒకటే అన్నౌన్ అనమాట. కాబట్టి 1 ఈక్వేషన్ 1 అన్నౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దాన్ని తీసుకుని స్టార్ట్ చేసుకుంటున్నాను. ఏంటిది? అది v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. నాకు ఫైనల్ వెలాసిటీ 0 అని తెలుసు, ఇనిషియల్ వెలాసిటీ 60 అని ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఇచ్చాడు -10, టైం t ఈక్వల్ టు కనుక్కుంటాం. 60/10 ఈజ్ ఈక్వల్ టు t. t ఈక్వల్ టు ఎంత? 6 సెకండ్స్. 6 సెకండ్స్ తర్వాత బాల్ అనేది టాప్ మోస్ట్ పాయింట్ కి రీచ్ అయింది అనమాట. సెకండ్ వచ్చేది ఏంటి? వాట్ ఈస్ ద మాక్సిమం హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఇక్కడ నుంచి ఎంత హైట్ కి వెళ్ళింది అనేది. ఇప్పుడు ఎస్ ఇప్పుడు ఏంది? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు బాల్ వర్టికల్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. అంటే ఏంటిది? అలాంగ్ ది y యాక్సిస్. y యాక్సిస్ ఏంటిది? హైట్. h ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 60, టైం టేకెన్ టు రీచ్ ది టాప్ మోస్ట్ పాయింట్ ఎంత? 6, మైనస్ ఎందుకు పెట్టుకున్నాం? యాక్సిలరేషన్ టువర్డ్స్ పాజిటివ్, టువర్డ్స్ అప్వర్డ్స్ అయినా కిందకైనా కానీ నెగిటివ్ అని చెప్పాం, అందువల్ల నెగిటివ్ వేసుకున్నాం. తర్వాత ఏంటిది? టైం t ఈక్వల్ టు 6 అని తెలుసు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి ఒక చిన్నగా రాసుకుంటే ఒక వాల్యూ వచ్చింది. ఎంత? 360. ఇది ఎంత వచ్చేటప్పుడు దీనిలో దీన్ని 5 టైమ్స్, ఇదంతా 36. 36 × 5 ఎంత? 180. ఇప్పుడు ఎంత? ఇది
180 meters ఫ్రమ్ ది రిలీజ్డ్ పాయింట్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి. రిలీజ్డ్ పాయింట్ దగ్గర నుంచి 180 వచ్చింది నాకు. ఎంత? రిలీజ్డ్ పాయింట్ నుంచి 180 వచ్చింది. అడిగిన క్వశ్చన్ ఏంటి? మాక్సిమం హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఏంటిది? వాట్ ఈస్ ద హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్? ఇదెంత? హైట్ ఫ్రమ్ ది రెఫరెన్స్ పాయింట్. ఇప్పుడు నాకేం కావాలి? హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ కావాలి. హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ అంటే ఏంటిది? ఇది హైట్ ప్లస్ ఇది ఎక్కడి నుంచి అయితే త్రో చేస్తున్నాం అది దాని యొక్క హైట్ ప్లస్ హైట్ ప్లస్ రెఫరెన్స్ పాయింట్, ఈ రెండు కలిపితే అప్పుడు గ్రౌండ్ వచ్చింది. హైట్ ఎంత? 320, ఇదంతా 180. చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారు? ఇది హెచ్ రాగానే ఇది వేసేస్తారు. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? మనకు వచ్చింది రెఫరెన్స్ నుంచి ఎంత హైట్ వచ్చిందా అనేది మనకు వచ్చింది. కానీ అడిగింది ఏంటిది? గ్రౌండ్. ఏం చేయాలి? ఇది ఎక్కడైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ ఒక హైట్ ప్లస్ ఇది మొత్తం కలిపితే టోటల్ హైట్ వచ్చింది. ఇదంతా వచ్చింది 500 meters ఫ్రమ్ ది గ్రౌండ్. బాల్ అంత హైట్ కి రీచ్ అయింది అని. రెండో క్వశ్చన్ వచ్చేయండి, ఇది వాట్ ఈస్ ద టైం టేకన్ టు రీచ్ ది గ్రౌండ్. ఇప్పుడు ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇలా కిందకు వచ్చింది. ఈ కిందకు వచ్చినప్పుడు ఎంత టైం పట్టింది అనేది కావాలి. టైం టు రీచ్ గ్రౌండ్. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి 6 seconds అని తెలిసింది. ఇప్పుడు నాకేంటిది? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టిద్ది రీచ్ అవడానికి కావాలి. మనకు ఆల్రెడీ ఏం తెలుసు? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఏ వెలాసిటీ తెలుసా? తెలియదు. తర్వాత ఏంటి? టైం టు రీచ్ ది గ్రౌండ్. తర్వాత ఏంటి? వెలాసిటీ అట్ విచ్ ఇట్ హిట్స్ ది గ్రౌండ్. ఇప్పుడు నేను v = టైం కావాలి. టైం ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు ఈక్వేషన్ వేసుకోవచ్చు. నాకు ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, ఎంత? ఇనిషియల్ వెలాసిటీ 0 అని తెలుసు. ఫైనల్ వెలాసిటీ తెలుసా? తెలియదు. టైం టేకింగ్ తెలుసా? తెలియదు. అదే ఇప్పుడు నేను దీనికి వస్తే థర్డ్ v² - u² = 2as. దీనిలో నాకు ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, ఎంత? 0. రిలీజింగ్ పాయింట్ ని 0. ఫైనల్ వెలాసిటీ నాకు తెలియదు. తర్వాత 2 × యాక్సలరేషన్ -10. ఇప్పుడు ఏంటిది? ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ లో ఇది రిఫరెన్స్ లైన్ నుంచి కిందకి వెళ్తాను. ఏం తీసుకోమన్నాను? ఎస్ మైనస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎస్ ఎంత అయింది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఈ హైట్ ఎంత? -500. ఇప్పుడు ఎంత అయింది? ఇది వాల్యూ ఇది 10, ఇది ఆల్రెడీ 3 సున్నాలు, మొత్తం ఎన్ని సున్నాలు? 4 సున్నాలు. 4 సున్నాలకి రూట్ కడితే ఎంత వచ్చింది? v = ఇది వెలాసిటీ = 100 m/s స్పీడ్ తో ఇది బాల్ కిందకి హిట్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ వెలాసిటీ తెలిసిందో ఇప్పుడు నేను ఈక్వేషన్ ఇచ్చేసుకుని సాల్వ్ చేసుకుంటాను. ఏంటి దాని ఈక్వేషన్? అది వెలాసిటీ v = u + at. ఇప్పుడు నాకు ఫైనల్ వెలాసిటీ ఎంత? 100 అని తెలుసు. ఇనిషియల్లీ 0, a = 10, టైం t. ఇప్పుడు ఎంత వచ్చింది? అడిగిపోతే t = 10 seconds వచ్చింది. ఇదేంటిది? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏంటిది? అడిగింది ఏంటిది? టైం టు రీచ్ ది గ్రౌండ్. రిలీజ్ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చి పడేది ఎంత టైం తీసుకుంది? రిలీజ్ పాయింట్ నుంచి ఫస్ట్ పైకి వెళ్ళాలి, ఓకేనా? అంటే ఏంటి? దాన్ని ఏమంటారు? పైకి వెళ్తుంది, దాన్ని ఏమంటారు? టైం టేకెన్ ఫర్ ది అసెండింగ్ ప్లస్ టైం టేకెన్ ఫర్ డిసెండింగ్. ఇదేంటిది? ఇది డిసెండింగ్ టైం టేకెన్ అనమాట. ఈ రెండు కలిపితే నాకేమొచ్చింది? టోటల్ టైం టేకెన్ అనమాట కింద పడ్డాకి. ఇదెంత? 6 seconds, ఇదెంత? 10 seconds. మొత్తం ఎన్ని సెకండ్స్? 16 seconds అనమాట. ఇది క్వశ్చన్ 3. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇది వాట్ ఈస్ ద వెలాసిటీ అట్ విచ్ ఇట్ హిట్స్ ది గ్రౌండ్. ఇది ఇక్కడ అయిపోయింది. అది ఇదంతా 4th క్వశ్చన్ ది ఇక్కడ అయిపోయింది. ఇది నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు ఇది 5th ది ద డిస్ప్లేస్మెంట్ ఎట్ 10 seconds. వాడు ఏం అడుగుతున్నాడు? ర్యాండమ్ గా బాల్ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్ళి కింద పడింది, నాకు డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఎంత దూరాన్ని ఉంది ఎట్ 10 seconds దగ్గర అని అడుగుతున్నాడు. ఏమన్నాడు? డిస్ప్లేస్మెంట్ ఎట్ 10 seconds. మనకి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా యూజ్ చేసుకుని ఏ టైంలో అయినా ఎస్ కనుక్కోవచ్చు. ఏంటిది? u = t. అక్కడ రాసుకుంటున్నాను. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 60, పాజిటివ్ అప్వర్డ్స్ పాజిటివ్ వేసుకుంటున్నాను. టైం ఎంత? 10 seconds దగ్గర అడిగాడు కాబట్టి 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. 1/2, ఏ వాల్యూ? -10. టైం టేకిన్ ఎంత? 10 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత? ఇది వచ్చేసరికి 600. ఇది వచ్చేసరికి ఎంత? ఇది దీంట్లో పోయింది 5 times -5.
ఇదెంత 105 ఎంత -500 ఆన్సర్ ఎంత 100 డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్ టు 100 మీటర్ ఇదంతా పాజిటివ్ వచ్చిందంటే ఏంటి రిఫరెన్స్ ఇక్కడ నుంచి ఎక్కడో పైకి ఇక్కడెక్కడో ఈ పాయింట్ దగ్గర ఉంది అని అర్థం తర్వాత అలాగే సేమ్ S ఈక్వల్ టు T at 12 seconds సేమ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం 60 into 12 ప్లస్ హాఫ్ ఇంటూ -10 into 12 స్క్వేర్ ఇవి వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 వచ్చింది అంటే ఏంటిది కరెక్ట్గా వెళ్ళడాక 6 నిమిషాలు రాడాక 6 సెకండ్లు అదే 6 సెకండ్ల పైకి 6 సెకండ్ల కిందకి ఎంత S ఈక్వల్ టు ఇది తెలుసు మనకి ఏం తెలుసు బాల్ వర్టికల్ గా త్రో చేసినప్పుడు ఒకటే గ్రౌండ్ లెవెల్లో ఏంటిది ఒకటే గ్రౌండ్ లెవెల్లో దాని యొక్క వెలాసిటీ పైకి కిందకి సరే తర్వాత పెట్టేది వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ 10 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఫార్ములా ఏంటిది v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ ఫార్ములా వేసుకున్నాం v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ ఇనిషియల్ వెలాసిటీ 60 minus 10 at 10 ఇదంతా 60 minus 100 ఆన్సర్ ఎంత వచ్చింది -40 మీటర్ పర్ సెకండ్ ఇప్పుడు నాకు వెలాసిటీ మైనస్ వచ్చింది అంటే ఏంటి పార్టికల్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ అని ఓకేనా టువర్డ్స్ డౌన్వర్డ్స్ అని సేమ్ అదేవిధంగా వెలాసిటీ t ఈక్వల్ టు 12 పెట్టుకుంటే మనకి వెలాసిటీ కట్టచ్చు ఇప్పుడు ఎక్కడ అడిగినా కానీ మనం చెప్పొచ్చు t ప్లేస్ లో ఆ వాల్యూ పెట్టేసుకుంటే వచ్చేసింది ఇప్పుడు ఇదేంటిది ఇది when the particle is thrown from a height 320 vertically upwards a case okay